ఈ వంతులంటే మిమిక్రీ వస్తుంది కాబట్టి మేము అప్పుడు ఉన్నా లేకపోయినా నా మిమిక్రీ మాత్రం ఈ పిల్లలు తలుచుకోవాలి. అది ఎప్పటికీ ఒకటి నిలిచిపోతాం. సరే ఏది ఏమైనా మరి పవన్ కళ్యాణ్ గారు ఓకేనా, సినిమాలో మాట్లాడితే ఎలా ఉంటుంది, బయట మాట్లాడితే ఎలా ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు కూడా సినిమాలో మాట్లాడితే అమ్మారా అబ్బా మంచి, ఈవిడ మా అత్తారింటికి దారేది చూశారు కదా మీరంతా. ఈవిడ మా అత్త, నేను ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు. ఈ పక్కకు రామ్మా, వాస్తు బాగుంటుంది, ఈశాన్యంలో బరువు ఉండాలంటే. సరే ఈవిడ ఇప్పుడు మీరు అత్తారింటికి దారేది రైల్వే స్టేషన్ సీన్ చూసారా క్లైమాక్స్ లో. సో ఇది బద్వేలుకి దారేది, అది ఒరిజినల్ డైలాగ్ కామెడీ కోసమే. దయచేసి ఎవరు ఫీల్ అవుతూ మిమ్మల్ని నవ్వించాలన్న ప్రయత్నమే. భయ్యా కొద్ది సౌండ్ పెట్టుకున్న మైక్ కి. పవర్ స్టార్ అంటే పవర్ ఉండాలి కొద్దిగా. గట్టిగా చప్పట్లు ఒకసారి. అత్త నువ్వు రాగానే వీళ్ళందరూ ఎందుకు అరుస్తున్నారో తెలియట్లేదు అత్త. అత్త నువ్వు ఇంత గొంతు తెచ్చుకుని అరుస్తున్నావు, ఎందుకు చప్పట్లు కొట్టట్లేదో అర్థం కావట్లేదు అత్త, అర్థం కావట్లేదు. అత్త ఒక్క విషయం నాకు సూటిగా తెలుస్తుంది, వీళ్ళందరూ అమాయకులు అత్త. అలా ముందు కాలు పైకి లేపుకొని కూర్చున్నాడే వాడు ఇంకా అమాయకుడు. పొద్దున్న 4 నుంచి మొదలెట్టినట్టున్నాడు అత్త. అత్త మీకు తెలియదు వాడి సంగతి. వాడు ఎంత అమాయకుడు అంటే ఈ మొహానికి వేసినంత మేకప్ అని వీళ్ళకి తెలియదు అత్త. అది తుడి చేస్తే నాకంటే నల్లగా ఉంటావు విషయం వీళ్ళకి తెలియదు అత్త, తెలియదు.